హరే కృష్ణ. నేను మీ అమ్మమ్మని. అమ్మమ్మ ఫ్రైడ్ రైస్తో మీ ముందుకు వచ్చారు. వీటికి కావాల్సిన పదార్థాలు నేను ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్నాను. అయినా సరే చూడండి. క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, స్వీట్ కార్న్, క్యాబేజీ, మిల్ మేకర్ ముందుగా నానబెట్టుకొని ఉంచుకొని ఇలా రెడీ చేసుకున్నాక ముందుగా నేను మిల్ మేకర్ని ఫ్రై చేస్తానండి. ఎందుకంటే అది ఫ్రై చేసిన ఆయిల్లోని ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్యాబేజీ ఫస్ట్ వేయాలి, ఎందుకంటే అది కొంచెం బాగా స్మెల్ వస్తుంది, పిల్లలకి ఇష్టపడదు. అది బాగా వేగిన తర్వాత క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్ కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకొని తర్వాత మనం కొద్దిగా బీన్స్ కూడా చాలా తక్కువ వేసుకోండి. బీన్స్ ఎక్కువేం అక్కర్లేదు. బీన్స్ కూడా వేగిన తర్వాత క్యాప్సికమ్ని కూడా ముందుగానే మనం వేపుకోవాలి. ఆ ఫ్లేవర్ కూడా చాలామందికి నచ్చదు, కానీ పెద్దవాళ్ళకి స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి మధ్యలో వేసాను నేను. ఇలా వేగిన తర్వాత మనం స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసుకోవచ్చు. తర్వాత నేను అల్లం పేస్ట్ ఒక్కటి మాత్రం వేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు ఉల్లి వెల్లుల్లి ఏమి వాడడం. అందులో కార్తీక మాసంలో అసలు ఎవరు వాడరు కాబట్టి అందరికీ పనికొచ్చే విధంగా ఉపయోగపడుతుందని మీకు చేసి చూపిస్తున్నాను. ఈ స్వీట్ కార్న్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసి వేయడం మానేసాం కాబట్టి కొద్దిగా మనం సాల్ట్ వేసుకొని దాని తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం. అది వేసుకున్న తర్వాత ఎవరికైనా ఇష్టపడితే జీడిపప్పు వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను. జీడిపప్పును వేసి దాంట్లో కొంచెం మసాలా పౌడర్ కూడా పైన జల్లుతాం. ఇలాగే ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా అన్నాన్ని రెడీ చేసుకొని, ఆ అన్నాన్ని మనం బాగా చల్లబెట్టుకొని ఈ కర్రీ రెడీ అయిన తర్వాత కనుక ఇందులో వేసి బాగా కలుపుకొని భగవంతుడికి మాత్రం ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి. అలా భగవంతుడు తీసుకున్న ప్రసాదాన్ని మనం తీసుకుంటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచికి రెండు వస్తాయి. సరే, రెడీ అయిపోయింది. ఇలా అయ్యాక లాస్ట్ని కొత్తిమీర వేసుకొని దీన్ని సర్వ్ చేసుకొని మేము భగవంతుని పెట్టాము, తీసుకుంటున్నాం. చాలా బాగుంది. మీ కామెంట్ తెలియచేయండి.